ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవర్ ఫైట్ నడుస్తోంది. కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డిగా డైలాగ్ వార్ కొనసాగుతోంది. జగదీష్ రెడ్డిని జైలుకు పంపుతామని కోమటిరెడ్డి బ్రదర్స్ వార్నింగ్ ఇచ్చారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో జగదీష్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి మాజీ మంత్రి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మంత్రి పదవి కోసం కొట్లాట జరుగుతుందని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య పవర్ వార్ మరింత ముదిరింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కి చేరింది. రాజకీయ విమర్శలతో మొదలైన వివాదం వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని, ఎంపీ ఎన్నికలయ్యాక సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమంటూ జగదీష్ రెడ్డి చేసిన కామెంట్లతో రచ్చ మొదలైంది. మాజీ మంత్రి తనపై వచ్చిన ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికే సీఎంపై విమర్శలు చేస్తున్నారని బ్రదర్స్ కౌంటర్ ఇచ్చినా జగదీష్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. దీంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో జరిగిన 10,000 కోట్ల కుంభకోణంలో జగదీష్ రెడ్డి పాత్ర కూడా ఉందని, త్వరలోనే ఆయన జైలుకెళ్లడం ఖాయమని బ్రదర్స్ ఆరోపించడంతో ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం దగ్గర 2015లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. 25,000 కోట్ల అంచనా వ్యయంతో 2015లో ప్రారంభించిన ఈ ప్లాంట్ నిర్మాణం 2021లో పూర్తి కావాలి. ఇది కంప్లీట్ అయితే 4,000 మెగావాట్ల విద్యుత్ జనరేట్ అవుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ 9 ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు కంప్లీట్ కాకపోగా అంచనా వ్యయం 50,000 కోట్లకు చేరింది. అంచనా వ్యయం డబుల్ కావడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన విచారణ తుది దశకు చేరింది. ఈలోపే ఎంపీ ఎన్నికల వేడి మొదలవడం, బ్రదర్స్ సీఎం రేవంత్ లక్ష్యంగా జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు, తిట్ల పురాణం అందుకోవడంతో పవర్ ప్లాంట్ లో జరిగిన స్కామ్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ ఓపెన్ అయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థ BHEL ను ముందు పెట్టి తెర వెనుక కాంట్రాక్టు పనులను నామినేషన్ పద్ధతిలో అనుచరులకు అప్పగించారని ఆరోపణలున్నాయి. దీంతో కేసీఆర్, జగదీష్ రెడ్డి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని బ్రదర్స్ ఆరోపిస్తున్నారు. దీనిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఎవరి అవినీతికి పాల్పడ్డారో, ఎవరు ఎన్ని కోట్ల అప్పనంగా సంపాదించారో సొంత ఊళ్లకు పోయి చర్చిద్దామని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వం, జెనుకో మధ్య జరిగిన ఒప్పందమని, పనులు క్వాలిటీగా నిజాయితీగా చేపట్టేందుకే BHEL కు నాటి ప్రభుత్వం అప్పగించిందని జగదీష్ రెడ్డి అన్నారు. దీంట్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ విసిరారు. ఇక్కడతో ఆగకుండా వాడు వీడు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, పరిగెత్తించి కొడతాం, బట్టలు ఊడదీస్తామని హెచ్చరికలు చేసుకోవడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఒకవైపు నామినేషన్ల హడావిడి మొదలు కాగా, మరోవైపు బ్రదర్స్, జగదీష్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయికి చేరిన డైలాగ్ వార్ కాస్త నల్గొండ జిల్లాలో ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని దారి మళ్లించినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.